ఇండస్ట్రీకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, ఎంతో మంది డ్రీమ్స్తో వస్తారు. స్పర్మ్ లో అన్ని శుక్రకణాలు వాట్ ఎవర్ ఉంటే ఒకటే వెళ్తుంది. అన్ని ట్రై చేసిన అంత రేర్ అది. అసిస్టెంట్ డైరెక్టర్స్ శ్రావణ్, నిఖిల్, అవినాష్ నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు నా ఫీలింగ్. మీ ఇద్దరు కామన్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు యూజువల్గా ఇండస్ట్రీలో సక్సెస్ అవటం అనేది చాలా రేరెస్ట్ ఫీట్. ఇండస్ట్రీకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, ఎంతో మంది డ్రీమ్స్తో వస్తారు. కానీ అది ఎంత రేర్ అంటే ఇప్పుడు స్పర్మ్లో అన్ని శుక్రకణాలు వాట్ ఎవర్ ఉంటే అవి ఎగ్లోకి వెళ్ళటం అనేది ఒకటే వెళ్తుంది. అన్ని ట్రై చేసిన అంత రేర్ అది. సో ఇప్పుడు మీ పర్టికులర్ సక్సెస్కి అంటే మీరు ఏంటి అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద థింగ్స్ దట్ హెల్ప్ యూ బోత్ ఆఫ్ యూ? ఫస్ట్ ఒకళ్ళు చెప్పండి. కొలాబరేషన్ సార్. ఓకే, రైట్ పీపుల్ ఫస్ట్ రైట్ పీపుల్, సాలిడ్ కొలాబరేషన్. అంటే నేను రాసుకుంటాం, ఇట్ స్టార్టెడ్ విత్ వన్ గై. ఇప్పుడు నన్ను ఇది ఒక్కటి నాదే అంటే నేను చెప్పలేను, ఎందుకంటే బీట్ కో డైరెక్టర్ అన్న ఆయన ఎంత కష్టపడ్డాడు. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ శ్రావణ్, నిఖిల్, అవినాష్ వీళ్ళు నలుగురు చాలా కష్టపడ్డారు త్రూ అవుట్ ద ఫిల్మ్. నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు నా ఫీలింగ్. మెయిన్ గా కో డైరెక్టర్ అన్న నిఖిల్, మిర్చి నిఖిల్ అని చెప్పి వీళ్ళిద్దరు త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉన్నారు. సో బీట్ సింజిత్, ఇప్పుడు ఒక్కొక్క సినారియో చెప్తాను మీకు. నేను సింజిత్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాం. 1 week ప్రీపోన్ అయింది సినిమా. అంటే 12th కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా 5th కి రిలీజ్ అవ్వాలి. ఇది ఎప్పుడు 10 రోజుల ముందు తెలిసింది మాకు 17 days ఉన్నాయని చెప్పి మెల్లగా వెళ్తున్నాం. ప్రమోషన్స్కి అంతే కదా సార్, వీఆర్ కమింగ్ విత్ 2 big films అగైన్. మౌలికి ఎలాగుంటుంది ఇప్పుడు ప్రమోషన్, మౌలి చేయాలి ప్రమోషన్. హీ బీయింగ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్, హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. జయకృష్ణ మాకు ఇంకో యాడ్ ఆన్ జయకృష్ణ. వాళ్ళు నైట్ 3-4 వరకు నైట్ వేరే రూమ్, పక్క రూమ్ లో ప్రమోషన్ స్కెచెస్ అని రాసుకునేవాళ్ళు. ఈ రూమ్ లో మేమిద్దరము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళు. వాడు ఏ రోజు వచ్చి ఏం చేస్తున్నావు చూపించు నెవర్ అంటే నా ఫ్లాట్ మేట్ వాళ్ళు 4 ఏళ్ళ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. ఆపోజిట్ వాడు హీరో. స్టూడియో ఇది మౌలి రూమ్. వాడు బయటకు వచ్చి చూపిరా సీన్. ఇప్పుడు మేము కూడా వెళ్ళి ఏం చేస్తారు మాకు ఎలా తెలియదు, దాని నుంచి అడగడానికి కూడా లేదు. బట్ వాడు అప్పుడప్పుడు చూస్తుండే వాడు వీళ్ళు షూట్కి వెళ్ళినప్పుడు ఎడిటర్ పెట్టాడు మౌలి, ప్లేజర్ అయిపోయింది, కంప్లీట్ ఆఫీస్ లో అయిపోయింది. ఇప్పుడు వీడు దీనికి వెళ్తాడు, విఎఫ్ఎక్స్ మీటింగ్కి వెళ్తాడు, డిఓపి వస్తాడు నాతో మ్యూజిక్ లో కూర్చోడానికి. నేను ఒక్కడిని కొట్టలేను, అది వర్క్ అవ్వదు. బికాస్